హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి సోషల్ స్కూల్ అసిస్టెంట్ క్లాసెస్. సో ఇది 7th క్లాస్లో 12th లెసన్ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు లెసన్కి కంటిన్యూయేషన్ ఇంటర్లింక్డ్ టాపిక్ ఇది. సో పాలకుల వరకు నేను టేబుల్స్లో ఇచ్చాను. సో మిగిలింది ఫస్ట్ టు లాస్ట్ లైన్ వరకు నేను టైప్ చేశాను. సో టేబుల్స్ రూపంలో ఓన్లీ పాలకుల వరకు ఇచ్చాను ఫ్రెండ్స్. మిగిలిన లెసన్ మాత్రం లైన్ టు లైన్ ఇచ్చాను. సో వాటి టేబుల్స్ కూడా త్వరలోనే ఇస్తాను. సో ఈరోజు టేబుల్స్ వరకు చెప్తాను. రేపటి లెసన్లో సో ఈ రిమైనింగ్ మొత్తం లెసన్ నేను కంప్లీట్ చేస్తాను. సో అలానే ఎవరికైనా 6 to 10 సోషల్ మెటీరియల్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ మెటీరియల్ అవైలబుల్ ఉంది యాప్లో. సో అలానే సోషల్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది స్కూల్ అసిస్టెంట్. సో అందులో మీకు లైన్ టు లైన్ కవర్ చేయబడుతుంది, రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. సో చూద్దాం లెసన్. కాకతీయుల కాలం. పాలకులుగా 1058 నుంచి 1323 సంవత్సరాల వరకు సుమారు 3 శతాబ్దాలు పరిపాలించారు. రాష్ట్రకూటులకు సేనానులు కాకతీయులు, కళ్యాణి చాళుక్యులకు సామంతులు కాకతీయులు. సో రాష్ట్రకూటులకైతే సేనానులు, కళ్యాణి చాళుక్యులకు సామంతులు. రాష్ట్రకూటుల చిహ్నం గరుడ, కళ్యాణి చాళుక్యుల చిహ్నం వరాహ. కాకతీయులు ఈ 2 లాంఛనాల్ని స్వీకరించారు, ఈ 2 చిహ్నాల్ని. కాకతీయుల రాజధానులు వరుసగా హనుమకొండ లేదా హన్మకొండ మరియు ఓరుగల్లు. కాకతీపురంపై చరిత్రకారుల అభిప్రాయం ఇది కాకతీయుల యొక్క మొదటి నివాసం, వరంగల్కి ఈ పేరు ఉండేది అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. కాకతీపుర వల్లభులు. కాకతీయులు తమని కాకతీపుర వల్లభులుగా చెప్పుకున్నారు. కాకతి అనే దేవత గురించి, కాకతి అనే దేవత గురించి చరిత్రకారుల అభిప్రాయం ఈమె స్థానిక దేవత, దుర్గా లేదా జైన దేవత ప్రతిరూపం. కాకతిని కుల దైవంగా ఆరాధించడం వల్లనే వీరికి కాకతీయులు అనే పేరు వచ్చిందని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు రచించిన గ్రంథం. వరంగల్లో కాకతమ్మను అంటే కాకతి దేవతను ప్రతిష్ఠించినట్లుగా క్రీడాభిరామం అనే వినుకొండ వల్లభరాయుడి గ్రంథం తెలియజేస్తుంది. మాంగల్లు శాసనాన్ని వేయించినది తూర్పు చాళుక్య రాజైన దానార్ణవుడు. మాంగల్లు శాసనం పేర్కొన్న తొలి 3 కాకతీయులు గుండియ రాష్ట్రకూట, ఎరియ రాష్ట్రకూట మరియు కాకర్త్య గుండన. బయ్యారం చెరువు శాసనం కాకతీయ వంశ చరిత్రను పేర్కొంది. వెన్న నుంచి మొదలుకొని గణపతి దేవుడి వరకు గల 11 తరాల్ని పేర్కొన్న శాసనం బయ్యారం చెరువు శాసనం. ఈ బయ్యారం చెరువు శాసనాన్ని వేయించినది గణపతి దేవుని యొక్క సోదరి అయిన మైలాంబ. వెన్న. బయ్యారం చెరువు శాసనం ప్రకారం వెన్న కాకతీయ వంశానికి మూల పురుషుడు, అంటే కాకతీయ వంశంలో మొదటివాడు వెన్న. బయ్యారం చెరువు శాసనం ఇస్తున్న సమాచారం. కాకతీయులు. శాసనాల ఆధారంగా పివి పరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయం ప్రకారం కాకతీయులు రాష్ట్రకూటులకు చెందినవారు మరియు దుర్జయ కుటుంబానికి చెందిన శూద్రులు. కాకతీయుల కాలంలో చెలామణిలో ఉన్న నాణేలు బంగారు, వెండి, రాగి నాణేలు. గద్య లేదా గద్యానం, మాడ ఇవి బంగారు నాణెం. రూక అంటే వెండి నాణెం, కాకతీయుల కాలానికి చెందినవి. కాసు అంటే రాగి నాణెం. దాయా గజకేసరి, రాయ గజకేసరి కొన్ని నాణేలపై ఉన్న వీరి బిరుదులు. కాకతీయుల బిరుదులు. కాకతీయుల చరిత్ర. 1000 నుంచి 1323 మధ్య సామంత పాలకులు సార్వభౌమ పాలకులుగా విభజించవచ్చు. ఎర్ర. రాష్ట్రకూటులు కొరవి ప్రాంతానికి తమ ప్రతినిధిగా ఎర్రను నియమించారు. రాష్ట్రకూటులు. బేతియ కొరవి ఎర్ర తర్వాత పాలకుడు అయ్యాడు. 4వ గుండరాజు. బేతియ తర్వాత కొరవసీమ పాలకుడు. ఇతన్నే కాకర్త్య గుండన లేదా కాకత్య గుండన అంటారు. సో చాలా ఇంపార్టెంట్ ఇతను. క్రీస్తు శకం 973లో రాష్ట్రకూటుల అధికారాన్ని క్రూలదోసి 2వ తైలపుడు కళ్యాణి చాళుక్యుల యొక్క పాలనను నెలకొల్పాడు. దీంతో కాకర్త్య గుండన స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. ముదిగొండ చాళుక్యులు కొరవి ప్రాంతానికి న్యాయబద్ధ పాలకులు. కళ్యాణి చాళుక్యులు వేరే, ముదిగొండ చాళుక్యులు వేరే. ఈ ముదిగొండ చాళుక్యులు కాకర్త్య గుండనకు వ్యతిరేకంగా 2వ తైలపుని సహాయం కోరారు. బిర్యాల ఎర్ర ఇతడు రెండవ తైలపుని యొక్క
సేనాని. ఇతనితో జరిగిన యుద్ధంలో కాకర్త్యగుండన వధింపబడ్డాడు. మొదటి బేత కాకర్త్యగుండన యొక్క కుమారుడు. హనుమకొండ విషయాన్ని పొందాడు. కళ్యాణి చాళుక్యులకు సామంతుడిగా హన్మకొండ విషయాన్ని పరిపాలించినది మొదటి బేత. సో కింద మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రెండవ ప్రోల వెలనాటి చోడదయ రాజుతో జరిగిన యుద్ధంలో చంపబడ్డాడు. రుద్రదేవుడు 1158 నుండి 1195 మధ్య పరిపాలించాడు. రెండవ ప్రోల పెద్ద కుమారుడు, చాలా చాలా ఇంపార్టెంట్ రుద్రదేవుడు. బిరుదు దాయాగజ కేసరి. దాయాగజ కేసరి బిరుదుతో నాణేల్ని ముద్రించాడు. తన బిరుదుతో నాణేల్ని ముద్రించాడు రుద్రదేవుడు. పశ్చిమ చాళుక్యుల నుంచి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న మొట్టమొదటి రాజు. రుద్రదేవుడి విజయాలు కవి అచితేంద్రుడు రచించిన హన్మకొండ శాసనంలో ఉన్నాయి. హన్మకొండ శాసనాన్ని 1000 స్తంభాల గుడి శాసనం అంటారు. కాకతీయుల స్వతంత్ర పాలనను తెలిపే శాసనం హన్మకొండ లేదా 1000 స్తంభాల గుడి శాసనం. పల్నాటి యుద్ధం 1176 నుంచి 82 మధ్య జరిగింది. ఈ యుద్ధంలో రుద్రదేవుడు నలగామ రాజుకు సైనిక సహాయాన్ని చేశాడు. రుద్రదేవుడి సామ్రాజ్యం తూర్పున బంగాళాఖాతం నుండి పశ్చిమాన కళ్యాణి వరకు, దక్షిణాన శ్రీశైలం నుండి ఉత్తరాన మాల్యవంతం వరకు ఉంది. జైత్రపాలుడు లేదా జైతుగి యాదవ రాజు 1195లో కాకతీయ రాజ్యంపై దాడి చేశాడు. ఇతన్ని ఎదుర్కొంటూ రుద్రదేవుడు మరణించాడు. నీతిసారం అనే సంస్కృత గ్రంథాన్ని రచించినది రుద్రదేవుడు. రుద్రేశ్వరాలయం 1163లో రుద్రదేవుడు నిర్మించాడు. సో ఇక్కడ మిస్ అయింది ఫ్రెండ్స్. రుద్రదేవుడు నిర్మించిన ఆలయం రుద్రేశ్వరాలయం. దీనికే 1000 స్తంభాల గుడి అని పేరు. ఇది హన్మకొండలో ఉంది. చాళుక్య శైలిలో నిర్మించిన త్రికూటాలయం. త్రికూటాలయం అంటే శివుడు, విష్ణువు, సూర్యుడు ఈ ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు రుద్రేశ్వరాలయంలో. త్రికూటాలయం చాలా చాలా ఇంపార్టెంట్. చాళుక్య శైలి. వరంగల్ నగర నిర్మాణాన్ని ప్రారంభించినది రుద్రదేవుడు. ఈ సమాచారాన్ని ఇస్తున్నది శివయోగ సారం అనే గ్రంథం. దీన్ని రచించినది కొలని గణపతి దేవుడు. రుద్ర సముద్రం పానగల్ రుద్రదేవుడు నిర్మించాడు. మహాదేవుడు 1195 నుంచి 1199 మధ్య పాలించాడు. రుద్రదేవుడి అనంతరం పాలించాడు. రుద్రదేవుడికి సంతానం లేకపోవడం వల్ల అతడి సోదరుడైన మహాదేవుడు రాజయ్యాడు. రుద్రదేవుని సోదరుడు యాదవ రాజ్యంపై ప్రతీకారంతో దేవగిరిని ముట్టడించాడు. అయితే జైత్రపాలుని చేతిలో ఓడిపోయి చంపబడ్డాడు. రుద్రదేవుడు మరియు మహాదేవుడు ఇద్దరూ కూడా జైత్రపాలుడు లేదా జైతుగి చేతిలో మరణించారు. గణపతి దేవుడు 1199 నుంచి 1262 చాలా 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 ఇంపార్టెంట్. కాకతీయ రాజులందరిలో గొప్పవాడు గణపతి దేవుడు. రుద్రమదేవి కాదు, గణపతి దేవుడు కాకతీయ రాజులందరిలో గొప్పవాడు. సో చాలా సైనిక విజయాలు ఉన్నాయి గణపతి దేవునికి. చాలా చాలా ప్రాంతాల్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. సో కాకతీయ రాజులందరిలో గొప్పవాడు. కాకతీయ రాజ్య వైభవం అత్యున్నత శిఖరాలకు చేరినది గణపతి దేవుడి కాలంలో. మహాదేవుడితో పాటు దేవగిరి ముట్టడిలో పాల్గొన్నది గణపతి దేవుడు. బాలుడైన గణపతి దేవుడు ఈ ముట్టడిలో బందీ అయ్యాడు. రేచర్ల రుద్రుడు పాలంపేట రామప్ప శాసనం ఇస్తున్న సమాచారం ప్రకారం కాకతీయ సామంతుల యొక్క తిరుగుబాట్లని ఎదుర్కొన్నాడు. గణపతి దేవుడు బందీగా ఉన్న సమయంలో కాకతీయ సామంతులు తిరుగుబాటు చేయగా ఆ తిరుగుబాట్లను ఎదుర్కొని కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదుని ధరించాడు. పిన్నెచోడుడు అయ్యవంశానికి చెందిన పిన్నెచోడుడు. ఇతడు వెలనాటి పృథ్వీశ్వరుడి యొక్క సామంతుడు. గణపతి దేవుడు దివిసీమ కోటను స్వాధీనం చేసుకొని ఇతన్ని తన సామంతుడిగా చేసుకున్నాడు. నారంబ పేరాంబ పిన్నెచోడుడి యొక్క కుమార్తెలు. వీళ్ళని గణపతి దేవుడికిచ్చి వివాహం జరిపించాడు. వెలనాడు గణపతి దేవుడు కాకతీయ రాజ్యంలో వెలనాడుని విలీనం చేశాడు. అయితే దివిసీమను గెలిచినా కూడా దివిసీమను తన రాజ్యంలో కలపకుండా పిన్నెచోడుని తన సామంతుడిగా చేసుకున్నాడు. జాయప సేనాని చాలా 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 ఇంపార్టెంట్. పిన్నెచోడుని కుమారుడు
సో ఇతడికి గణపతి దేవుడిచ్చిన పదవులు గజసాహిని లేదా గజ సైన్యాధ్యక్షుడు మరియు బెలనాడుకు రాజ ప్రతినిధిగా నియమించాడు. ద్రాక్షారామం శాసనం మల్యాల హేమాద్రి రెడ్డి వేయించిన శాసనం. ఈ శాసనం ఇస్తున్న సమాచారం ప్రకారం గణపతి దేవుడు కొలను వంశ రాజుల్ని ఓడించాడు. వేంగిని కాకతీయ రాజ్యంలో విలీనం చేశాడు. సో అన్ని ఆక్రమణలు కిందిచ్చాను. సో ఇక్కడ ఇంపార్టెంట్వి మాత్రమే ఇవ్వడం జరిగింది. దక్షిణ కళింగ గాంగ రాజుల నుండి దక్షిణ కళింగను జయించినది గణపతి దేవుడు. పశ్చిమ తెలంగాణ ఉత్తర తెలంగాణలను యాదవుల నుండి జయించినది గణపతి దేవుడు. తిక్కన సోమయాజి చాలా చాలా ఇంపార్టెంట్. రెండవ మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవి, నెల్లూరు పాలకుడైన రెండవ మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవి తిక్కన సోమయాజి. కాకతీయ పాండ్య రాజ్యాల ఘర్షణ, నెల్లూరులో కాకతీయుల జోక్యం కాకతీయ పాండ్య రాజ్యాల యొక్క ఘర్షణకు దారితీసింది. సో రెండవ మనుమసిద్ధిని నెల్లూరు సింహాసనాన్ని అధిష్ఠించేందుకు గణపతి దేవుడు సైనిక సాయం చేయడం వల్ల కాకతీయ రాజ్యానికి పాండ్య రాజ్యాల మధ్య ఘర్షణ జరిగింది. 1262 ముత్తుకూరు యుద్ధం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యుద్ధం. గణపతి దేవుడు ఓడిపోయిన ఒకే ఒక్క యుద్ధం ముత్తుకూరు యుద్ధం. చిత్తూరు జిల్లా ముత్తుకూరు యుద్ధం 1262లో జరిగింది. కాకతీయ సైన్యాలు పరాజయం పొందాయి ముత్తుకూరు యుద్ధంలో. ఇందులో విజయం సాధించినది జటావర్మ సుందర పాండ్యుడు. ఈ పరాజయంతో గణపతి దేవుడు క్రియాశీల రాజకీయాల నుండి విరమించుకున్నాడు. 1269 వరకు జీవించి ఉన్నా కూడా తన కూతురు రుద్రమదేవికి రాజ్యాన్ని అప్పగించి సలహాదారుడిగా మాత్రమే ఉన్నాడు. రుద్రాంబ చాలా చాలా ఇంపార్టెంట్. ఈమెనే రుద్రమదేవి. గణపతి దేవుడి యొక్క పెద్ద కుమార్తె. చాళుక్య వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు గణపతి దేవుడు. వరంగల్ కోట, దీనికి పునాది వేసినది రుద్రదేవుడు. గణపతి దేవుడు ఒకదానిలో మరొకటి రాతి మట్టి కోటల్ని నిర్మించాడు. రాజధానిని హన్మకొండ నుండి వరంగల్కి మార్చాడు. గణపతి దేవుడు హన్మకొండ నుండి వరంగల్కి మార్చాడు. ఓరుగల్లు సంస్కృతంలో ఏకశిలా నగరం అన్నారు, తెలుగులో ఒంటికొండ. తన ప్రతాపరుద్ర యశోభూషణం కావ్యంలో విద్యానాథుడు ఆంధ్ర నగరం అని పేర్కొన్నాడు. ఓరుగల్లు నగరంను. మోటుపల్లి అభయ శాసనం స్థానిక అధికారులు స్వదేశీ విదేశీ వర్తకుల్ని పీడించకుండా రక్షణ కల్పిస్తూ గణపతి దేవుడు వేయించిన శాసనం మోటుపల్లి అభయ శాసనం. స్థానిక అధికారులు స్వదేశీ విదేశీ వర్తకుల్ని పీడించకుండా రక్షణ కల్పిస్తూ అభయం ఇస్తూ గణపతి దేవుడు వేయించిన శాసనం ఇది. చెరువుల నిర్మాణం. గణపతి దేవుని కాలంలో ఎన్నో చెరువులు నిర్మించబడ్డాయి. పాలంపేట చెరువు, లక్నవరం, ఘనపురం, బయ్యారం, ధర్మసాగర్. సో అలానే గణపతి దేవుడు వ్యవసాయ అభివృద్ధికి, నీటిపారుదల అభివృద్ధికి విశేషమైన కృషి చేశాడు. రుద్రమదేవి లేదా రుద్రాంబ గణపతి దేవుడి పెద్ద కుమార్తె. ఈమె బిరుదు రుద్రమదేవ మహారాజా. 1262 నుంచి 89 వరకు పాలించింది. పాలనా కాలం ఇది. మార్కో పోలో వెనిస్ యాత్రికుడు రుద్రమదేవి గురించి సమాచారం ఇచ్చాడు. రుద్రమదేవి రాజ్య పాలనలో అసమాన ధైర్య సాహసాల్ని ప్రదర్శించిందని పేర్కొన్నాడు. ఆమె ఎప్పుడూ పురుష వేషంలోనే ఉండేదని, గుర్రపు స్వారీ, కత్తిసాము, సైనిక శిక్షణ, రాజనీతిలో ఆరితేరి ఒక విశాల సామ్రాజ్యాన్ని పాలించడానికి అవసరమైన అర్హతలన్నీ కలిగి ఉందని పేర్కొన్న వెనిస్ యాత్రికుడు మార్కో పోలో. ప్రతాప చరిత్ర ఇస్తున్న 2 ముఖ్యమైన సమాచారాలు ఏకామ్రనాథుడు రచించాడు ఈ రచన. హరిహర మురారి దేవులు వరంగల్ కోట ముట్టడించడం మరియు దేవగిరి యాదవరాజు మహాదేవుడి దండయాత్రల్ని గురించి ప్రతాప చరిత్ర సమాచారం ఇస్తుంది. సో ఈ 2 చూద్దాం. వరంగల్ కోట ముట్టడి. సవతి సోదరులు హరిహర మురారి దేవులు వరంగల్ కోటని ముట్టడించగా రుద్రమదేవి వీరిని తన దౌత్య నీతితో లొంగదీసుకొని మరణశిక్షను విధించింది. దేవగిరి యాదవరాజు మహాదేవుడి దండయాత్ర. కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి రాజధానిని వశపరుచుకున్నాడు. రుద్రాంబ 15 రోజులు ఇతన్ని ఎదుర్కొని ఓడించి ప్రారదోలింది. కాకతీయ సైన్యాలు యాదవ సైన్యాల్ని వెంబడించి బెదరకోట లేదా బీదర్ను స్వాధీనం చేసుకున్నాయి. మహాదేవుడు నష్టపరిహారం ఇచ్చి సంధి చేసుకున్నాడు. పెద్ద మొత్తంలో ధనాన్ని, అశ్వాలని అంటే గుర్రాల్ని యుద్ధ నష్టపరిహారంగా సమర్పించాడు. రాయ గజకేసరి
బిరుదు. రుద్రమదేవి తండ్రికి తగ్గ కూతురుగా గణపతి దేవుని యొక్క రాయగజ కేసరి బిరుదుని ధరించింది. గణపతి దేవుడి యొక్క రాయగజ కేసరి బిరుదుని ధరించినది రుద్రమదేవి. సో వీళ్ళిద్దరికీ ఈ బిరుదు ఉందని అర్థం. రుద్రమదేవికి సహకరించిన సేనాధిపతులు చాలా చాలా ఇంపార్టెంట్. గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదిత్యుడు, కాయస్థ జన్నిగదేవుడు, ఇందులూరి అన్నయ్య, బిరియాల సూరి. చందుపట్ల యాదాద్రి జిల్లాలో దొరికిన శాసనం. దీన్ని వేయించినది పువ్వుల ముమ్మడి. రుద్రమదేవి మరణించినట్లు ధృవీకరిస్తున్న శాసనం చందుపట్ల శాసనం. అయితే ఎలా ఎక్కడ మరణించిందో పేర్కొనబడలేదు. పువ్వుల ముమ్మడి అనే సైనికుడు స్థానిక సోమనాథ దేవునికి కొంత భూమిని దానం ఇచ్చినట్లుగా ఉంది. నవంబర్ 27, 1289. సో ఈ శాసనం లో రుద్రమదేవి మరణించిన డేట్ ఇది. అయితే రుద్రమదేవి ఆమె సేనాని మల్లికార్జున నాయకుడు శివైక్యం చెందారు అని వారికి మోక్షం కలగాలి అని పువ్వుల ముమ్మడి అనే సైనికుడు స్థానిక సోమనాథ దేవునికి కొంత భూమిని దానంగా ఇచ్చినట్లు ఈ శాసనం తెలియజేస్తోంది. శివైక్యం అంటే మరణించడం. మల్లికార్జున నాయకుడు రుద్రమదేవితో పాటు మరణించిన ఆమె సేనాని. త్రిపురాంతకం శాసనం ప్రకాశం జిల్లా. దీన్ని వేయించినది కాయస్థ అంబదేవుడు. ఈ త్రిపురాంతకం శాసనం ప్రకారం కాకతీయుల సామంతులైన పాండ్యులను, యాదవులను మొదలైన వారిని ఓడించినట్లు కాయస్థ అంబదేవుడు పేర్కొన్నాడు. అయితే రుద్రమదేవిని ఓడించినట్లు పేర్కొనలేదు. పివి పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయం ప్రకారం కాయస్థ అంబదేవుడి తిరుగుబాటును అణిచే క్రమంలో యుద్ధ సన్నాహక ఏర్పాట్లలో ఉండగా లేదా యుద్ధంలో గాని రుద్రమదేవి మరణించి ఉండవచ్చని పివి పరబ్రహ్మ శాస్త్రి యొక్క అభిప్రాయం. ప్రతాపరుద్రుడు 1289 నుంచి 1323 వరకు. ప్రతాపరుద్రుడు కాకతీయుల్లో చివరి రాజు. కాకతీయులలో చివరి రాజు రుద్రమదేవి యొక్క పెద్ద కుమార్తె అయిన ముమ్మడమ్మ కుమారుడు. అంటే రుద్రమదేవికి మనవడు ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుని పెంచినది రుద్రమదేవి. బాల్యం నుండి పెంచింది. తన వారసుడిగా రుద్రమదేవి ప్రతాపరుద్రుడిని ప్రకటించింది. ప్రతాపరుద్రుడి మొదటి దండయాత్ర కాయస్థ అంబదేవుడిపైకి పంపగా అంబదేవుడు త్రిపురాంతకం వదిలి గండికోటకు పారిపోయాడు. ప్రతాపరుద్రుడు ఆక్రమించినవి గండికోట, అదోని, రాయచూర్, అంతర్వేది. ఢిల్లీ సుల్తాన్ల దాడులు 1303 నుంచి 1323 వరకు రెండవ ప్రతాపరుద్రుడిపై అనేక సార్లు దండయాత్రలు చేశారు. 1303లో తెలంగాణపై మొదటి దండయాత్ర అల్లావుద్దీన్ ఖిల్జీ సేనానులైన మాలిక్ ఫఖ్రుద్దీన్ జునా, చెజ్జుల నాయకత్వంలో జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనానులైన మాలిక్ ఫఖ్రుద్దీన్ జునా, చెజ్జుల నాయకత్వంలో జరిగింది. సో మొదటి దండయాత్ర జరిగినప్పుడు ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ 1303 మొదటి దండయాత్ర. ఉప్పరపల్లి, వరంగల్. ప్రతాపరుద్రుడి సైన్యాలు ఢిల్లీ సైన్యాల్ని ఓడించి ప్రారదోలాయి. 1309 ఖిల్జీ సేనాని అయిన మాలిక్ కాఫర్ నాయకత్వంలో రెండవ దాడి. సో రెండవసారి దాడిలో పాల్గొన్న సేనాని మాలిక్ కాఫర్, సుల్తాన్ ఖిల్జీ. అమీర్ ఖుస్రో అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలోని చరిత్రకారుడు. సో కింద టేబుల్స్లో ఈ దాడుల కింద పాయింట్స్లో ఈ టేబుల్స్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కింద టేబుల్స్లో ఇచ్చిన పాయింట్స్లో వివరంగా ఉంది. సో ఇక్కడ టేబుల్స్ కాబట్టి నేను ఇవ్వగలిగినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇక్కడ. సో అమీర్ ఖుస్రో ప్రతాపరుద్రుడు సంధి చేసుకొని అపారమైన సంపదను, ఏనుగుల్ని, అశ్వాల్ని సమర్పించుకున్నాడని, ఇందులో ప్రపంచంలోనే విలువైన వజ్రం ఉంది అని పేర్కొన్నాడు. బహుశా ఇది కోహినూర్ వజ్రం అయి ఉండొచ్చని కొందరి అభిప్రాయం. మాలిక్ కాఫర్ వరంగల్ నుండి తరలించిన సంపదను 1000 ఒంటెలు కూడా మోయలేకపోయాయి అని అమీర్ ఖుస్రో తన రచనల్లో వర్ణించాడు. కుతుబుద్దీన్ ముబారక్ షా ఖిల్జీ మరణానంతరం ఢిల్లీకి సుల్తాన్ అయ్యాడు. ఖుస్రూ ఖాన్ ముబారక్ షా సేనాని ఖుస్రూ ఖాన్ ఓరుగల్లుపై దాడి చేశాడు.
ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించడానికి నిరాకరించగా ఈ ఖుస్రూ ఖాన్ ఓరుగల్పై దాడికి వస్తే ప్రతాపరుద్రుడు సంధి చేసుకొని ఇదివరకు చెల్లించాల్సిన కప్పాన్ని కూడా చెల్లించడానికి అంగీకరించాడు. 1320లో ఘియాజుద్దీన్ తుగ్లక్ ఢిల్లీకి సుల్తాన్ అయ్యాడు. ప్రతాపరుద్రుడు ఢిల్లీలోని రాజకీయ పరిస్థితుల్ని అవకాశంగా తీసుకొని మళ్ళీ కప్పాన్ని కట్టడం నిలిపివేశాడు. ఉల్గు ఖాన్ లేదా జునా ఖాన్ ఘియాజుద్దీన్ యొక్క కుమారుడు. ఘియాజుద్దీన్ నాయకత్వంలో ఉల్గు ఖాన్ దాడికి పాల్పడగా ప్రతాపరుద్రుడు ఎదుర్కొన్నాడు. 1323లో యువరాజు ఉల్గు ఖాన్ వరంగల్పై మరొక దాడి చేశాడు. ఢిల్లీ ప్రతాపరుద్రుడు 5 నెలలు వీరోచితంగా పోరాడి బందీగా ఢిల్లీకి పంపబడ్డాడు. సుల్తాన్పూర్ వరంగల్ పేరుని సుల్తాన్పూర్గా మార్చారు. బరాని తిలంగ్ లేదా తెలంగాణ దేశం పూర్తిగా సుల్తాన్ల వశం అయింది అని తన రచనల్లో పేర్కొన్నాడు. దీంతో కాకతీయ రాజ్యం అంతం అయింది. సో టేబుల్స్ వైజ్గా నేను ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది. సో అరౌండ్ ఒక 20 పేజెస్ ఉంది. ఒక 1 అవర్ వస్తుంది కావచ్చు ఫ్రెండ్స్ క్లాస్. సో ఇది రేపు నేను కంప్లీట్ చేసేస్తాను కాకతీయులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కుతుబ్ షాహీలు చేయడం జరుగుతుంది. సో బిగ్ లెసన్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.